ఏపీలో వాలంటీర్ల కొనసాగింపు ఉంటుందా లేదా అనే అంశంపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. 2019 ఆగస్టు 15న గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రతి 50 ఏళ్లకు ఒకరు చొప్పున క్లస్టర్లుగా వేరు చేసి వాలంటీర్లను నియమించారు. వీరిలో 90% మంది వైసీపీ కార్యకర్తలేనని నాటి మంత్రులు, వైసీపీ నేతలు బహిరంగంగానే ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ నుంచి పక్కన పెట్టాలని హైకోర్టు ఆదేశం మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో వాలంటీర్ల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య వారధిలా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కేవలం 5,000 ఆశ చూపి వీరితో పని చేయించుకున్నారు. వీరి నియామకం విషయంలో స్థానిక పార్టీ కేడర్, ఎమ్మెల్యేల సిఫార్సు ఆధారంగానే జరిగిందని వైసీపీ నేతలే పదే పదే ప్రకటిస్తూ వచ్చారు. వాలంటీర్లు తమ మాటలు వినకపోతే పీకి పడేస్తామని, మరొకరిని పెట్టుకుంటామని హూంకరించారు. వాలంటీర్లను తమ పార్టీ సైన్యంలా వాడుకున్న జగన్ సర్కార్ ఎన్నికల సమయంలో కూడా వీరి ద్వారా నయానో భయానో లబ్ధిదారులను బెదిరించి బామాలి ఓట్లు పొందే ప్రయత్నం చేశారు. దీని ముందుగానే పసిగట్టిన అప్పటి విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు వాలంటీర్లను సంక్షేమ పథకాల పంపిణీ విధుల నుంచి తప్పించాలని పదే పదే ప్రస్తావించారు. వాలంటీర్ల వల్ల ఓటర్లు ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ అటు హైకోర్టులో పిటిషన్ వేయడంతో పాటు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. సిఎఫ్టీ పిటిషన్ పై స్పందించిన హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టాలని సూచించింది. కోర్టు సూచనల మేరకు ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లను పథకాల పంపిణీకి దూరం పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ ఘోర ఓటమి చవిచూడటం, ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరటం జరిగిపోయింది. దీనికి తోడు ఈ నెల పెన్షన్ల పంపిణీని సచివాలయ ఉద్యోగుల ద్వారా చేయించాలని నిర్ణయించి తొలి రోజే 95% మించి పెన్షన్ల పంపిణీ చేయించారు. రెండో రోజు 100% పెన్షన్లను పూర్తి చేశారు. గతంలో పెన్షన్ల పంపిణీ వాలంటీర్ల చేతుల మీదుగా జరగడంతో వారికి గౌరవ వేతనం ప్రభుత్వం చెల్లించేది. జూన్ నెల నుంచి వాలంటీర్ల సేవలను ప్రభుత్వం వినియోగించుకోవటం లేదు. దీంతో జులై నెలలో వాలంటీర్లుగా ఉన్న వారెవరికీ గౌరవ వేతనం రాలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెట్టాలని ఆదేశించిన వెంటనే వైసీపీ నేతల ఒత్తిడి మేరకు బలవంతంగా వాలంటీర్లు రాజీనామాలు చేశారు. ఇలా రాజీనామాలు చేసిన వారు 96,000 మంది ఉన్నారని ఏపీ ప్రభుత్వం నివేదించింది. మొత్తం వాలంటీర్లు రాష్ట్రంలో 2,54,832 మందిలో గతంలోనే రాజీనామా చేసిన వారిని తగ్గించగా మొత్తం 2,36,000 మంది వాలంటీర్లు ఉన్నారని అంచనా. వీరిలో 96,000 మంది ఎన్నికల సమయంలో రాజీనామాలు చేశారు. చివరకు మిగిలిన వారు రాష్ట్ర వ్యాప్తంగా 1,40,000 మంది వరకు ఇంకా విధుల్లో కొనసాగుతున్నారు. వీరి సేవలను గత నెలలో ఉపయోగించుకోకపోవడంతో ఈ నెల 1వ తేదీన జీతాలు పడలేదనే చర్చ ఓవైపు జరుగుతుండగా వాలంటీర్ల వ్యవస్థపై పాలసీ నిర్ణయాన్ని ప్రభుత్వం త్వరలో ప్రకటిస్తుందని, అందుకే గౌరవ వేతనాల బిల్లులు పంపినా ఈ నెల ఇంకా పడలేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే అసలు వాలంటీర్ల వ్యవస్థనే రద్దు చేయాలంటూ ఇప్పటికే హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ ఉన్నం మురళీధర్ పిటిషన్ దాఖలు చేశారు. వాలంటీర్లుగా నియమింపబడ్డ వారంతా వైసీపీ కార్యకర్తలేనని గత ప్రభుత్వ పెద్దలు అనేక మార్లు ప్రస్తావించిన వీడియోలను సైతం కోర్టు ముందు ఉంచారు. ఈ వ్యవస్థకు చట్టబద్ధత లేదని, ప్రతి ఏడాది ఆగస్టు 14న రెన్యువల్ చేసే విధంగా నడుస్తుందని పిటిషన్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. వాలంటీర్ల విధులు సచివాలయ సిబ్బందితో చేయిస్తుండటంతో ఇక వాలంటీర్లను ఏపీ సర్కారు ఏం చేస్తుంది అనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆగస్టు 14తో వాలంటీర్ల రెన్యువల్ గడువు పూర్తవుతుండటంతో వారంతా ప్రభుత్వ పాలసీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.